సంతోషదాయకం. నేను కూడా గతంలో ఈ స్కూల్ విద్యార్థినే. మేమంతా చదువుకునే రోజుల్లో చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. డబ్బుతో చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇవాళ మీరంతా అదృష్టవంతులు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో శ్రీ లోకేష్ గారి విద్యాశాఖ మంత్రిగా ఈ విద్యను మామూలుగా విద్యాశాఖ ఎవరైనా తీసుకోవాలంటే ఇబ్బంది పడతారు. కొంచెం కష్టమైన శాఖ ఇది, అనేక ఇబ్బందులు ఉన్న శాఖ. అటువంటి శాఖను ఛాలెంజ్గా మన యువ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు తీసుకొని చాలా అద్భుతమైన పనితీరుతో విద్యార్థులందరినీ, ఏ పేద విద్యార్థి కూడా ముందు మనకు డ్రాప్ అవుట్స్ ఉండేటివి, స్కూల్ విద్య లేని పిల్లలు పోలేని ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనేక మంది పిల్లలు స్కూల్ ఆపేసి మనమందరం కూడా పనులకు వెళ్ళేవాళ్ళం. అటువంటి వాతావరణం ఉండకూడదని మీ పిల్లల యొక్క వేదిక ముందున్నటువంటి తల్లిదండ్రులకి వందనం, అభివందనం. విద్యార్థులకు అందరికీ శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ముందే ఇక్కడ క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ముందే మైక్ తీసుకుంటే పొద్దున్న సార్ ఇబ్బంది తిన్నాడో ఇంకా మళ్ళీ ఎంతసేపు చెప్తాడు అని చెప్పి ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అయినప్పటికీ నాకు కూడా కొద్దిగా కార్యక్రమాలు ఉన్నాయి. సో అసోసియేషన్ సమావేశానికి అధ్యక్షత వహించిన పివిసి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి, వేదిక అలంకరించినటువంటి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గౌరవ హెడ్ మిస్ట్రెస్ గారు కోరడంతో వారి ఆతిథ్య విన్నపాన్ని నేను తిరస్కరించలేక రావడం జరిగింది. మీతో అయితే చాలాసేపు మాట్లాడాలని నాకు, కానీ నాకు కూడా పనులు ఉన్నాయి కాబట్టి మాట్లాడలేకపోతున్నాను. నేను చెప్పేది ఒకటే, తల్లిదండ్రులు పిల్లల్ని గమనించాల. పిల్లల కోసం రోజు కనీసం 1 గంట అయినా కూడా కేటాయించాలి. తల్లిదండ్రులను చేయొద్దండి. అందరూ టిఫిన్ తిన్నారు అయితే చేయించండి, పర్వాలేదు. సో మీ పిల్లల కోసం, మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కోసం, ముఖ్యంగా మీ పిల్లలు సన్మార్గంలో పయనించడం కోసం